మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ గారు, రేట్స్ ఇంతేనా? రేట్స్ పెరిగే ఛాన్స్ ఉందా ఈ మంత్లో? అన్న, దీపావళికి ముందు 2-3 రోజులు టమోటాలు బాగా అమ్ముడితే మామూలుగా ఎప్పుడో ఒకసారి విఫలమవుతుంది. ప్రతి సంవత్సరాలతో బాగా అమ్మింది. ఆ నమ్మకం ఉంది. పండగ ముందు రోజు అమ్మాలని చెప్పి ఆ పేరు కృష్ణ పరమాత్ముడి దయ. ఇక పొన్నురాజు గారు, అన్న, మదనపల్లిలో కలర్ రేట్ పోతున్నాయా, దూర రేట్లు పోతున్నాయా? టాప్ మొత్తం మీద కలరే కావాలన్నా, మరి కలర్ అంటే విపరీతం మాకూడదు. హాఫ్ కలర్ గట్టిగా, కలర్ గట్టిగానే కూడా పర్వాలేదు. దూరకాయ అంటే మళ్ళీ పచ్చిగా ఉండకూడదు, హాఫ్ కలర్ టమాటాలో ఉండాలి. మొత్తం మీద కలర్గా డిమాండ్ ఉంది. అలాగని చెప్పి విపరీతంగా కాయలు తోటలు బాగుపడితే మెత్తగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ముందుగా నిపరకాలి టమాటాలు కలర్గా. ఈ సంవత్సరం టమోటా రేట్స్ ఇంతేనా అన్న? ఎలా చెప్పగలం విశ్వనాథ్ గారు? ఇంకా ఇది అక్టోబర్, నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. దాదాపు ఈ సంవత్సరం పూర్తి కావడానికి 80 రోజుల సమయం ఉంది. చూద్దాం దైవలీల ఎలా ఉందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జై 5238 గారు, ఎక్కడ చూసినా వానలు, ఇప్పుడు టమోటా నాటితే మంచిది అని అనిపిస్తుంది. ఓకే, మంచిది అనిపిస్తుంది, గో హెడ్. శ్వేత ఎం గారు, అఖిల్ రెడ్డి లేదు, వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ? ఎవరు దేవుళ్ళు కాదమ్మా. ఆయన కావచ్చు, నేను కావచ్చు. ఈ 2020 సంవత్సరం అంచనాలకు అందడం లేదు. అంతా అతాకుతలం, గందరగోళం. అఖిల్ రెడ్డి అన్న మాట ఏమైంది బావా? 2వ వారం అన్నారు. ఆయన ఒక అంచనా వేశాడు, 2వ వారం కాలేదు. 3వ వారం ఏమైనా ఆయన అంచనా ఫలిస్తుందేమో, ఎదురు చూద్దాం రమేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు, అన్న, రేట్లు ఈ సంవత్సరం రావు అని అర్థమయ్యింది. కనీసం పెట్టుబడి తీసుకుందాం అనుకుంటే వానదేవుడు దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాడు. రేట్లన్నా వస్తాయంటే అదీ లేదు. ఈ సంవత్సరం ఏమి సాధించామంటే గజ్జి మచ్చికాయలు సాధించాం. శ్రీనివాసులు గారు, దిస్ మంత్ అంగల్లో ఆల్ మండీ క్లోజ్ చేస్తే మంచిది. మీకేమి ఇబ్బంది సార్? అన్నీ వస్తున్నవన్నీ సెకండ్ క్వాలిటీలు, మీడియం కాయలే. నెంబర్ 1 క్వాలిటీలు రావడం లేదు. ఆ కాయలకు తగ్గట్టుగా అక్కడ వ్యాపారస్తులు వస్తున్నారు. నెంబర్ 1 క్వాలిటీ అక్కడ రావడం లేదు. నెంబర్ 1 క్వాలిటీ కొనే వాళ్ళు వ్యాపారస్తులు రావడం లేదు. ఈ కాయలు వస్తున్నాయి, ఆ కాయలకు తగ్గట్టుగా మాత్రం అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మీకు ఇబ్బంది ఏముంది? ఇంతేనా ఈ సంవత్సరానికి? శ్వేత ఎం గారు, చెప్పలేమమ్మా, ఇంకా 80 రోజుల సమయం ఉంది. 330 రూపాయలు మావి. చెప్పేది కరెక్ట్గా చెప్పండి. నిన్న వీడియో చెప్పినట్టుంది. శ్వేత గారు కాస్త ఆగ్రహంగానే కామెంట్ పెట్టారు. అమ్మా, 7 గంటల 30 నిమిషాల వరకు ఉన్న సమాచారం అది. దాదాపు సోదరి కవిత గారు చెప్తుంటారు 35 మండీలు ఏమో ఉన్నాయని అనంతపురం మార్కెట్లో. మరి ఏదో ఒక మార్కెట్లో 330-350 వెళ్ళి ఉంటుందమ్మా. దాంట్లో తప్పేమీ లేదు. నేను వీడియో అప్లోడ్ చేసిన సమయానికి నాకు వచ్చిన సమాచారం 300 మాత్రమే. 330 అంతకు మించి వెళ్ళి ఉంటుంది. అందులో ఆశ్చర్యం ఏముంది? ఇక హరినాథ్ గారు, ఒకటి మాత్రం సత్యం సయ్యద్ భాయ్, కేజీఎన్ మండీ లేకుండా ఉంటే ఆ కాయలన్నీ అంగళ్ళు మదనపల్లికి వచ్చి ఉంటే గత 2 ఏళ్ళు కూడా అంగళ్ళు మదనపల్లి టమోటా ముఠా రైతులు నిలువులా ముంచేసేది. హరినాథ్ రెడ్డి గారు, తెలిసి కామెంట్లు పెడతారో తెలియ కామెంట్లు పెడతారో, నేనైతే మీ మాటతో నేను ఏకీవించడం లేదు. ఎవరో ఒక ఆయన అన్నాడంట గతంలో, మా అమ్మే పట్టుకుంటా ఉంటే నీకు దిక్కేవుడు నీ పెళ్ళంతో. అలా ఉంది మీరు చేసిన కామెంట్. మదనపల్లి అంగళ్ళు టమోటా ముఠా, అంగళ్ళని ఎంతగా కీర్తించారో నాకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచి కాయలు వచ్చాయో అయినో. అప్పుడు ఉత్తర భారత ఎగుమతులు ఉండేవి, క్వాలిటీ కాయలు వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్వాలిటీ కాయలు అంగళ్ళకు రావడం లేదు. మదనపల్లి అంటారా? మదనపల్లి అన్ని మార్కెట్లకు తల్లి లాంటిది. ఏ మార్కెట్లు ఏం రేటు వెళ్ళినా అందరూ కనుక్కునేది ముందు మదనపల్లి మార్కెట్. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. గత 2 ఏళ్ళుగా ముంచేసేవాళ్ళు అని చెప్పి. ఐఎమ్ వెరీ సారీ. ఇదే నేను చెప్పాను కదా ఇదివరకు, మా అమ్మాయి నన్ను కనకుండా ఉంటే నీకు దిక్కెవరు అని ఎవరో ఒక ఆయన మహానుభావుడు తన భారత అన్నట్టు. అలా ఉంది మీ కామెంట్. దీపావళికి మంచి రేట్స్ ఉంటాయి సంతోష్ రెడ్డి గారు. నేను కూడా అలాగే అనుకుంటున్నానన్నా, బట్ చూడాలి.
రేపల్లి గోపాలరెడ్డి ఎలా ఉందో. ఇక మహేష్ గారు, సార్ ఛత్తీస్గఢ్ టమాటాలు మదనపల్లికి వస్తాయి అంటున్నారు, ఇది నిజమా? అలాగే పావగడ అండ్ చల్లకేరే తోటలు 10 days శాంపుల్ అవుతాయి అంటున్నారు, అక్కడ వర్షం లేదు, తోటలు బాగున్నాయని అంటున్నారు, ఇది నిజమా? జై ఎన్టీఆర్ గారు, జై కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జై పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ గురించి గుర్తుపెట్టారు. బాంబే హేలు నేను కూడా ఆ పాట వింటూ ఉంటాను, కన్నడ పాట కూడా ఆ పాట చాలా బాగుంటుంది. చాలా చిన్న వయసు చనిపోయారు ఆయన. వారి ఆత్మకు శాంతి కలగాలని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకమారు భగవంతుని ప్రార్థిస్తూ, ఇక ఛత్తీస్గఢ్ నుంచి టమాటాలు వస్తాయంటున్నా నిజమేనా అని అడిగారు. అన్న, మనకు వస్తున్న లోకల్ టమాటాలే అమ్మలేకపోతున్నాం, క్వాలిటీ తక్కువగా ఉన్నాయి, అన్క్వాలిటీలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ టమాటాలు రావాలంటే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక్కడ ఏం ధరలు పెడుతున్నాయన్న ఛత్తీస్గఢ్ నుంచి కాయలు రావడానికి? ఇటువంటి అనవసరమైన పుకారాలు అన్ని మీరు నమ్మద్దండి. మన దగ్గర సరుకులు మన అవసరాలు తగ్గట్టుగా ఇక్కడ దిగుమతి లేకపోతేనే అటు నుంచి సరుకులు వస్తాయి. ఇక్కడ మనకు అవసరాన్ని మించి కాయలు వస్తున్నాయి, కాయలు అమ్మడం లేదు. గత 10 రోజులుగా ఒకే తిరుగు టమాటాలు పెడుతున్నాయి. ఛత్తీస్గఢ్ టమాటాలు తెప్పించి ఏం చేస్తారన్నా? దీనికి ఇక కర్ణాటక గురించి అడిగారు. మేబీ కొంచెం వర్షాలు పడకుండా ఉండొచ్చు, తోటలు బాగా ఉండవచ్చు. నా దగ్గర సమాచారం లేదు, బట్ ఉండొచ్చు. దీనికి రిప్లై కామెంట్స్ ముందుగా సౌజన్య గారు, ఏ లిటిల్ బిట్ ఆఫ్ టమోటా ప్లాంట్స్ ఆర్ రెడీ టు హార్వెస్ట్ ఇన్ దిస్ అండ్ నెక్స్ట్ మంత్ ఆల్సో. లెస్ రైన్, గుడ్ క్వాలిటీ ఆఫ్ టమోటాస్ కమింగ్ సూన్. వర్షాలు లేని ప్రాంతంలో ఉన్న టమాటాలు మంచి నాణ్యతతో కూడినవి భవిష్యత్తులో రావచ్చు అని సౌజన్య గారు కామెంట్ పెట్టారు. ఇక రవి గారు, డోంట్ వరీ చౌదరా, ఛత్తీస్గఢ్లో ఇంకా ప్లాంటేషన్ కూడా లేదు, స్టార్ట్ అయ్యింది, త్వరలో కాయలు కూడా వస్తాయి. జనవరి లాస్ట్ వరకు అక్కడ భారీగా స్టాక్ వస్తుంది, అప్పటి వరకు గిట్టుబాటు ధరలకు ధోకా లేదు. మొత్తం మీద ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడి టమాటాలు వచ్చే అవకాశం నాకైతే కనుచూపు మీద కనిపించడం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లో మా సమాధాన కార్యక్రమం. శివకుమార్ గారు ఆవేదన కామెంట్ పెట్టారు. వాడదేవుడు దెబ్బ మీద దెబ్బ పెడుతున్నాడు, కనీసం పెట్టుబడి అయినా చేసుకుందామంటే ధరలు రావడం లేదని. రెండవది వచ్చి ఆయనే చెప్పారు, ఈ సంవత్సరం టమోటా పంటను పెట్టి రైతులు సాధించింది గజ్జి మచ్చకాయలని. ఏదేమైనా ఇంకో 2 నెలల సమయం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సైజహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.